ఈ గల్ఫ్ కంట్రీలో ఎక్కడ చూసినా చెట్లు వాతావరణం తక్కువ కనుక ఇక్కడ వాతావరణం చాలా ఎండ ఎక్కువగా ఉంటుంది అనమాట. ఈ ఎండకే ఇలా చెట్లు బాగా పెంచితే చాలా కూల్గా తయారవుద్ది ఈ యొక్క ఎడారి ప్రాంతాలన్నీ కూడా. కువైట్లోనూ అక్కడక్కడ పెంచుతున్నారు చెట్లు. అలా చెట్టు పెరుగుతుంది కదా, పెరుగుతున్న అదే రీతిలో అన్ని చెట్లు కూడా వేసుకుంటే బతుకుతాయి. ఇక్కడ ఏం నీరు పెడతారో ఇక్కడ చెట్టు ఉంది వెనకాల, ఈ చెట్టు నీరుని ఆపాను నేను. అంతేగాని ఈ చెట్టుకి ఎప్పుడన్నా వెళ్ళిపోతాను, నీళ్ళు అందుతున్నట్టు కదా లెక్క. అలాగా వాతావరణం వాతావరణం బాగుండాలంటే ఈ యొక్క వృక్ష సంపదను పెంచాలి బాగా. ఇప్పుడు చూడండి ఇక్కడ ఎలా ఉందో, మీరు చూడండి ఒకసారి ఎలా ఉందో. అది నాకు సాధ్యమైంది అనమాట. ఇక్కడ అందంగా ఖాళీలో పెద్ద చెట్టు ఉంది, ఆ చెట్టు కింద ఆపానమాట. చూసినంత లెక్కలో కూడా ఎక్కడ చూసినా ఎండ, ఎక్కడ చూసినా ఎండ. ఒక చెట్టు లేదు, ఒక పొట్ట లేదు. కానీ నాకు ఒక అదృష్టం కోల్ది ఒక చెట్టు దొరికి. ఆ పక్కనే ఉంది ల్యాండ్ ఫైబర్ అండ్ నెక్స్ట్ ఫైబర్ మార్కెట్. ఆ పక్కనే ఉంది నాసర్ రియాద్ స్పోర్ట్స్ సెంటర్. ఆ పక్కనే ఉంది సిటీ స్టార్. ఈ లైన్లోనే ఎదురుంది అల్మునీరా ముజమ్మ, అంటే షాపింగ్ మాల్, మునీరా షాపింగ్ మాల్. నిజంగానే ఈ చెట్టు వెనకాల చెట్టు, ఈ చెట్టు నిన్న ఎట్టుకుంటే అంత హాయిగా ఉందన్నమాట. చూసినంత లెక్కలో కూడా ఎక్కడ కూడా ఒక చెట్టు లేదు, పొట్టలేదు. కువైట్లో ఉన్న డ్రైవర్లకి మెరుగైన ఎదుర్కొన్నటువంటి ఓషో అనే షాపింగ్ మాల్ ఉంది కదా, ఎదురుకుండా పార్కింగ్లో ఒక చెట్టు ఉంది. ఆ చెప్పుల షాపులు మేకప్ సామాన్ ఎదురుగుండగా నించుంటే ఎదురుకుండా మసీద్ కనపడితే మసీద్ పక్కనే ఉంటుంది పెద్ద చెట్టు. ఆ చెట్టు కాడికి వెళ్ళండి మీరు ఎప్పుడు. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఎలా ఉంది ఏంటో సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ కొట్టండి. ఏమన్నా డౌట్లు కామెంట్ చేయండి.